మా ముగ్గురు ఏం లేవు. మా ముగ్గురు అయితే ఎవరి లేవు. ఎవరంటే రాత్రి కూడా ఒక అమ్మాయి వచ్చింది కన్వెన్షన్ లో, నేను చూసాను, పింక్ కలర్ డ్రెస్. అండ్ కౌశల్ ఆర్మీ తరఫున ఎస్ దట్ గర్ల్. అండ్ చాందినితో కూడా చాలా గొడవ అయింది, అది కూడా నేను చూసాను. నేను కలర్ చూసాను, విన్నాను కూడా. అండ్ కౌశల్ ఆర్మీలో ఉన్న చాలా మంది అమ్మాయిలు నియర్లీ ఒక 6-7 మెంబర్స్ తోని తను సెక్షువల్ గా కూడా కలిసాడు. నాతో చెప్పాడు. అందరి పిక్స్ తన దగ్గర ఉన్నాయి ఫోన్ లో. నేమ్స్ అయితే నాకు తెలీదు, బట్ తను చెప్పాడు అనమాట. వీడియోస్ కాదు, పిక్స్ ఉన్నాయి, 100 పిక్స్. కౌశల్ ఆర్మీ సభ్యులందరినీ ప్రొవోక్ చేసి వాళ్ళందరి చేత రెచ్చగొట్టించి అందరినీ ట్రోల్స్ చేపిస్తాను అంటున్నారు కదా. నేను ఎవరిని ట్రోల్ చేయలేదండి. నన్ను నమ్ముకుని కౌశల్ ఆర్మీలో ఎవరైనా అమ్మాయిల్ని ఎవరైనా బూతులు తిడితే, ఆ బూతులు తిడితే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి గురించి. ఎందుకంటే రోల్ రైడర్ కిందన సపోర్ట్ చేసి ఒక అమ్మాయి మెసేజ్ పెడితే, ఆ అమ్మాయి కూడా ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి మెసేజ్ పెడితే ఆ అమ్మాయి కింద బూతులు మెసేజ్లు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పండి అన్నాను. కానీ నేను ఆడియో క్లిప్ వినిపిస్తున్నారు కదా మూర్తి గారు, దానికి సమాధానం ఆ బూతులు మాట్లాడే అబ్బాయిలకి సమాధానం చెప్పండి, నాట్ అందరికీ. వాళ్ళు ఎవరైతే ట్రోల్స్ చేసి బూతులు తిట్టారో వాళ్ళ మీద ఆల్రెడీ ఫైల్డ్ ఎఫ్ఐఆర్ కేస్ ఇన్ క్రైమ్ పోలీస్ స్టేషన్. అండ్ దిస్ ఈజ్ ఫైల్డ్ ఆన్ 19/2/2019. వాళ్ళు ఆల్రెడీ గూగుల్కి పంపించారు. తొందరలో అవి బయటకు వస్తాయి. ఎవరు చేశారో ఎందుకు చేశారో వాళ్ళు దే విల్ గెట్ అరెస్టెడ్. ఇది చేసింది వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి కాదు. అండ్ కమింగ్ టు మై ఫిలిం, నేను బయటకు వచ్చిన తర్వాత సోమిశెట్టి హరికృష్ణ కర్నూల్ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి, అతను నేను కేఎల్ఎంకి వెళ్తే పక్కన రూమ్ తీసుకుని క్రౌడ్ ఎంత వస్తారో అంతా చూశారు. తర్వాత ఇంటికి వచ్చారు, అన్నయ్య మీతో సినిమా చేస్తాం, నీ ఫస్ట్ సినిమా చేస్తా, నేనే చేయాలి, నేను మీకు వీరాభిమానిని అని చెప్పి 3 నెలలు నన్ను హోల్డ్లో పెట్టి సినిమా చేస్తానని చెప్పి, రేపు ఇంకొక 10 రోజులు సినిమాకి వెళ్తాం అన్న టైంలో, అన్నయ్య నేను ఇప్పుడు సినిమా చేయట్లేదు, నేను ఇప్పుడు వేరే స్థలాలకు ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఇప్పుడు తనీష్ మూవీకి ఫైనాన్స్ వేరే వాళ్ళ చేత ఇప్పిస్తున్నాను అని చెప్పారు అతను. నేను అతనికి ఏం పెట్టానంటే మెసేజ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో. దానికి జస్ట్ 1 వీక్ ముందే చెక్ ఒకటి ప్లే చేసి చెక్ ఒకటి నాకు ఇచ్చారు. అతను 9.5 lakhs చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి మీకు ఇంకొక ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఫస్ట్ మీతో ఫిల్మ్ తీస్తానని చెప్పిన వ్యక్తి. సో మళ్ళీ అతని ద్వారా ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అతను ఇష్టపడి అతను నిలబెడుతున్నారు, నేను ఇష్టపడి నేను నిలబెడుతున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా తొందరలోనే స్టార్ట్ అయింది, తొందరలోనే సెట్స్ మీదకి వెళ్ళి తొందరలో విడుదలకి వస్తుందని రావాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇది చెక్ ఇచ్చి అందరి ముందు చెప్పండి అని చెప్పి చెప్పించుకున్న వీడియో ఇది. అతను దుబాయ్లో వచ్చిన తర్వాత సినిమా ఏమైపోయింది, ఆగిపోయింది. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు తనీష్ గారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోనే కౌశల్ బయటికి రా కొడతాం, కౌశల్ బయటికి రా నేనేంటో చూపిస్తా అన్నారు కదా, చూపించారు సార్. మీరు గెలిచారు, నిజంగా అప్రిషియేట్ యూ సార్. మీరు నాతో సినిమా చేస్తానన్న వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ హోటల్కి వెళ్ళి వాళ్ళ హోటల్లో ఉండి నా యాంటీస్ ఎవరైతే కౌశల్ ఆర్మీని అమ్మాయిలు అసభ్యంగా ప్రతి వాళ్ళందరినీ తీసిన వాళ్ళతో కూడబెట్టుకుని నా మీద ఇన్ని ట్రోల్స్ చేయించి నా సినిమానే దూరం చేశారు కదా సార్. మీరు నిజంగా గెలిచారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడో ఉన్న బాబు గోగినేని గారు యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, ఇండియా వచ్చి మాట్లాడండి. నేను మీకోసం నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్మీ అంటే మా వాళ్ళు పెయిడ్ ఆర్మీ కాదని చెప్పి కొన్ని వేల మంది ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని వాక్స్ చేశారు. నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పే చేశాను సార్, ప్రూఫ్ ఏంటి అని అడగడానికి మీరు దగ్గర రాకపోయినా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను ఆస్ట్రేలియా వచ్చాను. ఆస్ట్రేలియా ముందు ధైర్యంగా డిబేట్ పెట్టించాను. ఆ డిబేట్లో మీరు మొత్తం చూస్తారు నేను అతనితో ఏం మాట్లాడాను ఏంటో. మీకు దమ్ము ఉంటే యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, మీకు ఇక్కడ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని చెప్పి యూకేలో ఉండి కూర్చోవడం కాదు. విజయ్ మాల్యా గారి లాగా రండి, హైదరాబాద్లో రండి, ఎన్ని డిబేట్లు కన్నా రెడీ. మీకు TV5 మూర్తి గారు క్లోజ్ అని చెప్పి నా మీద ఎన్ని ఎలిగేషన్ చేసినా ఏమీ పీకలేరు మీరు. ఇన్ని రోజులు తేజస్విని మడివాడ, దీప్తి సునాయన,
వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు వస్తున్నాయి నోర్లు. వీళ్ళు టీవీ5లో ఇంటర్వ్యూ అయిపోతే ఇప్పుడు లెగుస్తున్నాయి నోర్లు. మీ అందరికీ ఇన్ని రోజులు ఏమయ్యాయి? నిజంగా నా మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే, నా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు కామ్గా కూర్చున్నారు మీరు? అంటే ఇన్ని రోజులు తెలీదా నేనేంటో మీకు? అంటే ఇన్ని రోజులు తెలీదా నేను లోపల ఏం చేశానో? నిజంగా నేను అంత దుర్మార్గం అయితే ఇన్ని రోజులు మీరు కామ్గా ఎందుకు కూర్చున్నారు? అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఎవరో 10 మంది వచ్చి టీవీ5కి ఇక్కడికి చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? ఇదంతా మీరు చేపించారు. ఐ నో దాట్. మీదంతా ఒక సిండికేట్. బికాజ్ బిగ్ బాస్ హౌస్లోని నన్ను స్పాయిల్ చేయాలని చేశారు. మీ అందరూ ఒక్కటై నన్ను ఎలా ఏం చేశారు, ఎన్ని మాటలు అన్నారో జనాలు చూశారు కెమెరాలో. ఇక్కడ కెమెరాలు లేకుండా మీరు ఏం చేయకండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.